లోని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. చాలాసార్లు మనకు తెలియకుండానే మన నోటి మాటల వలన మనం చిక్కుల్లో పడుతున్నాం. అనవసరంగా మాట్లాడి నష్టాలకు పాలవుతున్నాం. తొందరపడి మాట్లాడి తప్పు చేస్తున్నాం. అవతల వారు మనల్ని మన మాటలను బట్టి పట్టుకొని మనల్ని కించపరచడానికి లేక మనల్ని కురుగదీయటానికి, మనల్ని జగడమాడటానికి మనతో ఆశపడుతున్నారు. మాటలు అసలు దేవుడు వరం అండి. దేవుడు చేసిన సృష్టి అంతటిలో మాటలాడగలిగిన సామర్థ్యతను మనకే ఇచ్చాడు. జంతువులు మాట్లాడవు, అవి కేకలు వేస్తాయి.